మనం గోకరకాయతోనే ఎన్నో రెసిపీస్ చేస్తుంటాం. ఈరోజు ఒక మంచి రెసిపీ అయితే చూపిస్తున్నానండి. హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం గోకరకాయ పచ్చికారం ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుందండి. రైస్లోకి, రోటీస్లోకి చాలా బాగుంటుంది. స్పెషల్గా జొన్న రొట్టెకి అయితే సూపర్గా ఉంటుంది. పక్కా మీరు కూడా ఈసారి జొన్న రొట్టెతో ట్రై చేసి చూడండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఓకే అండి, వీడియో మాత్రం పూర్తిగా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఓకే అండి, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడైతే నేను ఒక హాఫ్ కేజీ గోకరకాయ అయితే చూపిస్తున్నానండి. హాఫ్ కేజీ గోకరకాయతోనైతే కర్రీ చేస్తున్నా. మంచిగా నీట్గా కట్ చేసి వాష్ చేసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇలా పక్కకు పెట్టేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ ఏందో చూద్దాం. ఈ గోకరకాయలోకి మనం కారం వేయం కదండి, పచ్చిమిర్చి వేస్తాము. మనకి పచ్చిమిర్చి ఎంత స్పైసీ కావాలో చూసి పచ్చిమిర్చి అయితే తీసుకోవాలి. నేను ఇక్కడ ఒక 10-15 పచ్చిమిర్చి అయితే తీసుకున్నా. ఇక్కడ ఒక కడాయి పెట్టుకొని కడాయిలో ఒక హాఫ్ కప్ అలా పల్లీలు అయితే వేసుకోవాలండి. పల్లీలు కలర్ మారేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఈ గోకరకాయలో పల్లీల పొడి వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా అయితే మంచిగా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని పొట్టు తీసేసి మనం మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ మొత్తం పొడి లెక్క పట్టొద్దు, కొంచెం బరకగానే మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టేసుకోవాలండి. నెక్స్ట్ ప్రాసెస్ ఏందో చూసేద్దాం. ఇక్కడైతే పచ్చిమిర్చి కూడా మనం తీసుకున్నాం కదండి, అవి కూడా కొద్దిగా ఆయిల్ వేసి పచ్చిమిర్చి కూడా మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి కలర్ మారేంత వరకు. ఇక్కడైతే మీరు కారం వేయరు కాబట్టి మీరు ఎంత తింటారో కారం చూసి పచ్చిమిర్చి అయితే వేసుకోవాలండి. ఇలా కలర్ మారాక పచ్చిమిర్చి ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. కొద్దిగా ఉప్పు వేసి మనం మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టేసుకోవాలండి. నెక్స్ట్ అదే కడాయిలో ఒక 4-5 టేబుల్ స్పూన్ అలా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్నాక ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అలా జీలకర్ర ఆవాలు అయితే వేసుకోవాలి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఇందులోనే మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకొని మొత్తం పచ్చి వాసన పోయేంత వరకు మనమైతే మీడియం ఫ్లేమ్ మీద ఈ పచ్చిమిర్చి పేస్ట్ అనేది ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో. ఇలా ఆయిల్లో పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా అయితేనే మనకి కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది, అలానే వేసేయొద్దు. ఇలా కొద్దిగా కలర్ మారాక ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే పసుపు వేసుకోవాలి. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న గోకరకాయ అయితే ఉంది కదండి, ఆ గోకరకాయ అయితే వేసేసుకుందాం. ఇక్కడ మనము ఉడకబెట్టలేమండి గోకరకాయ, ఇప్పుడు మనం ఇందులో వేసేద్దాం. మంచి కలిసేటట్టు అయితే కలుపుకోవాలి. ఇక్కడ సాల్ట్ ఏమైనా కావాలన్నా చూసి వేసుకోవాలి. నేను పచ్చిమిర్చిలోనే సాల్ట్ వేసిన కదా, అందుకని మళ్ళీ లాస్ట్కి కొద్దిగా సాల్ట్ అనేది వేసుకోవాలి. ఇక్కడ మనం గోకరకాయ ఉడకబెట్టమని చెప్పా కదా, ఇక్కడ ఇలా కలుపుకున్నాక ఏం చేయాలో చూపిస్తా. ఇలా ఒక ప్లేట్ పెట్టుకోవాలండి. ఇలా ప్లేట్ పెట్టుకొని అందులో ఒక గ్లాస్ అలా వాటర్ వేసుకోవాలి. మనం వాటర్ వేసి ఉడకబెట్టాం గోకరకాయ కాబట్టి ఇలా వాటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక 10 మినిట్స్ అలా ఉడకబెట్టుకోవాలి కర్రీని. ఒక 10 మినిట్స్ అయ్యాక చూద్దాం. ఇలా వాటర్ అని పక్కకు పెట్టేసుకొని చూస్తున్నారు కదా, మంచి కర్రీ అయితే ఉడుకుతుంది. ఇలానే ఉడకబెట్టుకోవాలండి. మనం వాటర్ వేస్తే ఆ టేస్ట్ ఉండదు, బాగుండదు. ఇక్కడైతే మనం పల్లీల పొడి అయితే వేసుకోవాలి. ఇలా పల్లీల పొడి వేసుకొని మంచి కలిసేటట్టు అయితే కలుపుకోండి. అయిపోయిందండి, చాలా సింపులే. మనం గోకరకాయ కర్రీ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒక 5-10 మినిట్స్ ఇలా మీడియం ఫ్లేమ్ మీద ఉడకనిస్తే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి గోకరకాయ.
ఓకే అండి, చూశారు కదా నేను చేసిన గోకరకాయ పచ్చికారం కర్రీ. నచ్చిందనే అనుకుంటున్నా. నచ్చితే పక్క లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. ఓకే అండి, మరొక మంచి రెసిపీతో కలుద్దాం. బాయ్.